ఉదయకాల సమయంలో దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేసుకుంటున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరలా కృప కలిగినటువంటి దేవుడు తన కృపను కుమ్మరించి మరి ఒక్కసారి మీ ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకై నేను ఎంతైనా మరి దేవునికి రుణస్తురాన్ని. మరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి మీకే స్తోత్రాలు. జీవం కలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినాం. నీ వాక్కును వినటానికి ప్రభా. నా తండ్రి మా హృదయాలు తెరవండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుడి తీయబడిన, వెతుకుడి దొరుకునని సెలవిచ్చిన దేవుడవు. మేము అడుగుతున్నాం ప్రభా, వెతుకుతున్నాం నిన్ను. నా తండ్రి తడుతున్నాం ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. అయితే నా తండ్రి గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సుని, వినబుద్ధి కలిగిన చెవులను దయచేయండి ప్రభా. మీ యొక్క ఆత్మతో నింపండి, మీ శక్తిని మా మీదకు పంపించండి ప్రభా. హల్లెలూయా, స్తోత్రం. అలాగే వింటున్నటువంటి వారికి నా తండ్రి వారి యొక్క మనోనేత్రాలను తెరవండి ప్రభా, నీకే స్తోత్రాలు. ఈ వాక్యం వింటూ ఉంటుండగానే ప్రభా వారి శరీరంలో ఉన్న ప్రతి రోగము యేసు నామములో స్వస్థపరచబడును గాక. ఈ వాక్యాన్ని వింటూ ఉంటుండగానే వారి హృదయంలో ఉన్న ప్రతి పాప నైత్యము నీ రక్తంతో కడగబడును గాక. అలాగే ఈ వాక్యాన్ని వింటూ ఉంటుండగానే సజీవుడైన దేవుడని తెలుసుకోవటానికి వారి మనోనేత్రాలు తెరవబడును గాక. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, పావురముల వల్లే నిష్కప్తులై ఉండుడి. పైన చూస్తే పాముల వల్లే వివేకులను, పావురముల వల్లే నిష్కప్తులనై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, దేవునికి కపటం అంటే కపటపు మాటలన్నా, కపటపు ప్రవర్తనన్నా, కపటపు ఆలోచనలన్నా, మరి నటనన్నా దేవునికి ఇష్టమైనటువంటివి కావు నా ప్రియమైనటువంటి వారలారా. అయితే పాము వల్లే వివేకం కలిగి ఉండాలి, పావురం వల్లే నిష్కప్తులమై ఉండాలి. మనం నిష్కప్తులమై ఉండాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడుగు తొలగిపోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపము మరి దేవుని దగ్గర మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. అయితే దేవునికి అవి అయిష్టమైనటువంటివి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి నటన జీవితం, వేషధారణ అనేటువంటివి దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. అయితే మనం చూసినట్లయితే మరి 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానవలేను. మనము దేవుడు దయాళుడు అని, దేవుడు మనకు రక్షించాడు అని, దేవుని యొక్క రక్తంతో మనం కడగబడ్డాము అని మనం మరి తెలుసుకుని, దయాళుడు అని రుచి చూచి తెలుసుకున్న ఎడల యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మనం మానివేయవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా దేనికి? కపటము, వేషధారణ, సమస్తమైన దూషణ, అసూయ, ఇవన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయంటే కాకికి గుర్తుగా ఉంటాయి నా ప్రియమైనటువంటి వారులారా. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, నోవహు తన ఇంటి వారందరి కొరకు రక్షణ ఓడ సిద్ధపరిచాడు. అయితే జల ప్రళయం వచ్చినప్పుడు తన కుమారులను, కోడళ్లను, తనను కూడా ఆ ఓడలోకి ఎక్కి మరి దాంతో వారితో పాటు ఈ కాకి, పావురము ఇవి కూడా ఆ ఓడలో ప్రవేశించినాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ జల ప్రళయం ఆగిపోయిన తరువాత మరి ఎలా ఉందో బయట మరి అని చెప్పి కాకిని పంపిస్తాడు నోవహు నా ప్రియమైన వాళ్ళరా. కాకి అయితే ఏం చేస్తుంది అంటే, కాకి మరి చచ్చిపోయినటువంటి కుళ్ళి కంపు కొట్టిపోతున్నటువంటి వాటి మీద, అంటే వేటి మీద అండి, ఆ శవాల మీద, వాటన్నిటిని తిని చక్కగా భుజించి మత్తుర్రాలై ఉండి కాకి నోవహును మర్చిపోతుంది. నోవహుతో 1 సంవత్సర కాలము మరి సహజీవనం చేసింది. ఆ ఓడలో 1 సంవత్సర కాలము స్నేహాన్ని చేసింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చిందో, ఈ లోకంలో మరి ఆ చచ్చి కుళ్ళి కంపు కొట్టిపోతున్నటువంటి ఆ శవాల మీద ఉన్నటువంటిది ఆహారాన్ని అంతా తిని తాగి మతురాలైందో ఆ కాకి
అయితే అప్పుడు నోవహును మర్చిపోయింది. అలాగే మనం కూడా దేవుని యొక్క బిడ్డలం అంటున్నాం. మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. మనం ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాం. పునరుద్ధానపు దినమందు దైవ సేవకుల యొక్క మాటలను వింటున్నాం. మరి అనేక రకాలుగా దేవుని యొక్క సేవకులు బోధిస్తూ ఉంటుండగా దేవుని వాక్యాన్ని వింటున్నాము. కానీ దేవునితో సహజీవనం చేయలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఆ కాకి ఎలా నోవహును మర్చిపోయి లోకం మీద ఉన్నటువంటి మరి కొద్ది కంపు కొట్టిపోతున్నటువంటి వాటిని ఆశించిందో ఆ రీతిగా మనము కూడా ఏం చేస్తున్నాము అంటే క్రీస్తుతో సహజీవనం చేస్తున్నామని చెప్పి చచ్చిపోయినటువంటి భక్తిని చేస్తున్నాం, తుచ్చమైనటువంటి భక్తిని చేస్తున్నాం, మరి నీచమైనటువంటి ప్రవర్తనలను ప్రవర్తించేటువంటి వరంగా ఉంటున్నాం. అది దేవునికి అసహ్యమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సమస్త దూషణ, ఆ కపటము, ఆ వేషధారణ, నటన అనేటువంటిది దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు కాదు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే కొంతమంది పావురము యొక్క రంగును కలిగి ఉంటారు. పావురము పరిశుద్ధత కలిగితే తెల్లటి రంగును కలిగి ఉంటారు, కానీ వారి హృదయం పరిశుద్ధత కలిగి ఉండదు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే మరి నిష్కపటమైనటువంటిదిగా ఉండదు వారి యొక్క హృదయం. అయితే అప్పుడు మరి దేవుడు మనల్ని కూడా సృష్టించి తన యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనల్ని సిలువలో మరి తను బలియాగమై మనం ఈ లోకంలో నుండి పాపంలో నుండి విడిపించబడాలి అని చెప్పి తన ఆధిక్యతను మరి వదిలిపెట్టి తన పరలోకపు సింహాసనాన్ని వదిలి మన కోసం దిగి వచ్చాడు. నరావతారిగా మన మధ్యకు వచ్చినటువంటి యేసయ్య మరి కాకి వలె మరి ఈ లోకం వైపు మనం చూస్తూ ఉన్నామా? పావురం వలె పరిశుద్ధత కలిగి ఉంటామా? పావురం వలె నిష్కపటమై పరిశుద్ధత కలిగి ఉండేటువంటి వరంగా ఉండాలని ఆ యేసయ్య, ఆ దేవాది దేవుడు, ఆ రాజ్యాది రాజు, ప్రభులకు ప్రభు మరి కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మనం ఏ జీవితాన్ని చేస్తున్నాం? కాకి జీవితాన్ని చేస్తున్నామా? పావురం వలె ఉన్నామా? అయితే ఇంకొక మాటను చూద్దాం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే మరి నీళ్లపైకి రాగానే పావురము పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మీదకు వచ్చి వాలింది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట చదువుకుందాం. 16వ వచనం, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చినం, ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుట చూచినం. అది చూడండి, బాప్తిసం పొందిన వెంటనే యేసయ్య మీదకి పావురం రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పావురము దేనికి సాదృశ్యం అని చెప్పుకోవాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని చెప్పుకోవాలి. అయితే పావురాన్ని కూడా పంపించాడు. కాకి సంవత్సర కాలం గడిచిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఆ ఓడలోకి ప్రవేశించలేకపోవటం వలన, ఓడలోకి రాకపోవటం వలన మరి నోవహు పావురాన్ని కూడా పంపించాడు. పావురము అక్కడ చూచింది, పావురము చాలా పరిశుద్ధమైనటువంటిది. తన మేత విషయంలో కూడా మరి అంటే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే అప్పుడు ఆ పావురము తన కాలు మోపటానికి అక్కడ స్థలం లేదని తెలుసుకొని వెంటనే ఆ పావురం మరలా తిరిగి నోవహు దగ్గరికి ఓడలోకి వచ్చింది. పావురంలో చేదు సంచి ఉండదు. తన మేత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళారా. ఒక మాట ఉంది, మనం చూద్దాం. అయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంది ఇక్కడ. ఏంటి అంటే 31వ వచనంలో మనం చూద్దాం. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వమును మీరు విసర్జించుడి. అయితే మరి మనం సమస్తమైనటువంటి ద్వేషాన్ని మన హృదయంలో పెట్టుకుంటున్నాం, కోపాన్ని పెట్టుకుంటున్నాం, క్రోధాన్ని పెట్టుకుంటున్నాం, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వాన్ని మనం పెట్టుకుని కాకి వల్ల జీవించేటువంటి వరంగా ఉంటున్నాం. కాకి గుర్తండి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా కాకి గుర్తుగా ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మనం వాటన్నిటినీ కూడా విసర్జించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మనం విసర్జించాలి. మన హృదయంలో కపటం ఉండకూడదు, మన హృదయంలో మరి ద్వేషం ఉండకూడదు, మన హృదయంలో కోపం ఉండకూడదు, మన హృదయంలో సకలమైనటువంటి దుష్టత్వాలు ఉండకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే సాతానికి సంబంధించినవి, ఈ లోకానికి సంబంధించినవి. దేవుని కలిగి ఉన్నటువంటి మనము పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి మనం జీవించేటువంటి వరంగా ఉండాలి. ప్రేమ కలిగి జీవించేటువంటి వరంగా ఉండాలి. ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు గ్రహించుకోవాలి,
ఒకరినొకరు మరి ప్రేమించుకునేటువంటి వారుగా ఉండాలి. మరి పౌలు అంటాడు కదా, మరి నేను ఎంత వాక్యాన్ని ప్రకటించినట్లే అయినప్పటికీ నీ ప్రేమ లేనటువంటి వాడిని అయితే నేను వ్యర్థుణ్ణి అని పౌలు చెప్తాడు కదండి. అలాగే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా వాక్యాన్ని చెప్పినా మనము ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమై ఉంటున్నాడు. మనం ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి అంటే మనం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే మరి దేవుని యొక్క ఆత్మ మనలో పని చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమ యొక్క విలువ ఏంటో గుర్తెరిగినటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేనటువంటి దానివిగా ఉంటావో, పొందుకోలేనటువంటి వాడివిగా ఉంటావో, అప్పుడు మనలో ప్రేమ అనేటువంటిది ఉండదు. దేవుని యొక్క ప్రేమ ఉండదు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండక ఇదిగో సకలమైనటువంటి ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, మరి అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుస్తత్వాలు మన హృదయంలో నివాసం చేస్తాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మన హృదయంలో ఇటువంటి వాటితో మన హృదయం నింపబడి ఉండాలా, లేకపోతే దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడి ఉండాలా? దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఈ లోకం యొక్క పోకడ బహు భయంకరంగా ఉంది. నా ప్రియమైన వర్లరా, మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, మన భక్తిని మనం కొలుసుకోలేనటువంటి వారంగా ఉన్నాం. దేవుని దగ్గర మనం ఏ క్లాస్లో ఉన్నామో, 10వ క్లాస్లో ఉన్నామా, 9వ క్లాస్లో ఉన్నామా, ఏ క్లాస్లో ఉన్నామా అనేటువంటిది మనం భక్తి గురించి మనం ఆలోచన చేయలేకపోతున్నాం. కానీ మన అంతస్తు, హోదా ఏ క్లాస్లో ఉన్నది, మనం ఎంత పైకి ఉన్నామో అని ఆలోచన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. కనుక వీటన్నిటినీ మనివేయాలి. మన హృదయంలో నుంచి కూడా వీటన్నిటినీ మనం తీసివేసుకోవాలి. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మీలో ఎవడైనాను పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అయితే మనం ఎవరైనా కూడా మనలో చేదైనటువంటి వేరు మొలచినప్పుడు, మనలో మన హృదయంలో చేదైనటువంటి వేరులు నివాసం చేస్తున్నప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందుకోలేము. నా ప్రియమైనటువంటి వారలారా, మనం చేదైనటువంటి వేరులను మనం తీసివేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. మరి ఒక పాట ఉన్నది, ఏదైనా నాలో చేదైన వేరు మొలవాన్ని ఇవ్వలేదులే అని దైవ సేవకులు యేసుని గారు రాసినటువంటి పాట ప్రభు గీతారాధన అనేటువంటి సిడీలో ఉంది. నా గీతారాధనలో అనే పాటలో ఉంటుంది, ఏదైనా చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదు అనేటువంటిది. మరి దేవుని సేవకులు పాటలు రాస్తున్నారు అంటే అది ఎంత ఆత్మీయ లోతులో నుంచి రాశారో, మరి ఆ పాటలో నుంచి మనం ఎంత ఆత్మీయ అర్థాలను మనం సరిచేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నామో. దేవుని యొక్క వాక్యమే నాది ఆ పాటల రూపంలో దేవుని నామానికి మహిమకరంగా వాటిని రాసినప్పుడు మనం పాడుకుంటూ వాటిలో ఉన్నటువంటి అర్థాలను మనం గ్రహించుకుని, ఆత్మీయ అర్థాన్ని, ఆత్మీయ లోతులను మనం గ్రహించుకుని దానిని మనం విడిచిపెట్టేటువంటి వాటిని విడిచిపెట్టాలి. మరి మనం అనుసరించేటువంటి వాటిని మనం అనుసరించేటువంటి వారంగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక దేవుని యొక్క కృప పొందకుండా చేదైనటువంటి వేరు ఏదైనా మనలో మొలవకుండా మనం చూసుకోవాల్సినటువంటి వారంగా ఉండాలి. అయితే చేదైన వేరు ఏదైనా మొలవకుండా ఉండునట్లుగా చూసుకోవాలి అంటే ఏమేమి వదిలిపెట్టాలి? మనము సమస్త అల్లరి, కోపము, ద్వేషము, క్రోధము, మరి దుష్టత్వాలు వీటన్నిటినీ కూడా మన హృదయంలో నుంచి వదిలిపెట్టాలి. అలాగే పౌరం, ఇలాగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, పౌరము చక్కటి తెల్లటి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఆ తెల్లదనం పరిశుద్ధతకు గుర్తు. మనము కూడా పరిశుద్ధత కలిగిన వారై జీవించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని అంటే నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండుడి. అయితే మనము కూడా మరి అలాంటి పరిశుద్ధతలోకి రావాలి. భక్తి చేస్తూ ఇంకా 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 ఏదో ఈ లోకం కోసం ప్రాకులాడక దేవునిలో నేను ఇంకా 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 లోతైనటువంటి మారుమనస్సు అనుభవం, లోతైన
నిజమైనటువంటి మరి అనుభవంలోకి మేము రావాలి. మీ ఆత్మను మేము పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. మీ కృప వరాలతో మేము నింపబడాలి. మరి మేము చేసేటువంటి భక్తి తిననైనటువంటి భక్తి చెయ్యాలి. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు మరి ధైర్యంగా నిలబడాలి. మరి దేవుని యందు విశ్వాసం కలిగి మనం ధైర్యంగా నిలబడినట్లయినా నిలకడ కలిగినటువంటి వరంగా, స్థిరము కలిగినటువంటి వరంగా, ఆయన యొక్క బలాన్ని పొందుకునేటువంటి వరంగా, ఆయన యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేసేటువంటి వరంగా మనం ఉండాలి. నా ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాల సమయంలో ఆ రీతిగా లేని ఎడల మనం ఎక్కడ ఉంటామో ఏమి చేస్తామో మనకు తెలియదు. మనం అందరము అనుకుంటాం ఒకనాడు మేము ఇక్కడ మరణిస్తే మేము అక్కడికి వెళ్తామని అనుకుంటాం. మనము దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. పావురము తెల్లటి శరీరాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క రంగు తెల్లగా ఉంటుంది. దాని యొక్క శరీరం మీద చెయ్యి వేసినప్పుడు మనం ఎంతో శుభ్రతగా నూనె కరుతూ ఉంటుంది. నా ప్రియమైన వారులారా, ఆ నూనె పరిశుద్ధాత్మక గుర్తు. ఆ నూనెతో మనం ఆ పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడాలి. గ్లోరీ గ్లోరియస్ గాడ్, హల్లెలూయా, లార్డ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ కమర శికలర రికలర కులమి గితలిమల తిలిమరక తులిబి క్రమక్రమ లికమర లికరల పలకమల శికలర రికందర వరంధర రుమర సందర శరమర సందర. హల్లెలూయా. యేసయ్యా, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపమని మనం అడిగేటువంటి వరంగా ఉండాలి. మన మీద అగ్ని మండాలి. యెహోవా అగ్ని దిగి రావాలి. నా ప్రియమైనటువంటి వారులారా, అట్టి రీతిగా ఆ నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. అలాగే పావురం ఏం చేస్తుందంటే నమ్మకత్వం కలిగినటువంటిది. వెనుకటి రోజుల్లో మనకి ఇవన్నీ రాకముందు పోస్టులు అయిపోయినాయి, స్పీడ్ పోస్టులు అయిపోయినాయి, టెలిగ్రాములు అయిపోయినాయి. మరి ఇప్పుడైతే కొత్తగా ఏం వచ్చినాయి అంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత కంప్యూటర్స్లో ఇంటర్నెట్లు మరి సమాచారాలు పంపించుకోవటానికి ఇవన్నీ వచ్చినాయి. ఈ అన్నిటికంటే ముందు పావురము ద్వారా ఉత్తరాలను పంపించేటువంటి వారు. వెనకటి కాలంలో రాజులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపించాలి అంటే పావురం ఎంతో నమ్మకం కలిగినటువంటిది. ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి వారికి ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చేది. అలాగే దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? దేవుని యొక్క